Jeremiah chapter 9 verse 20. Hear, O women, the word of the Lord, and let your ear receive the word of his mouth. Teach to your daughters a lament, and each to her neighbor a dirge. చూద్దాము. వీధులలో అది కాదు, స్త్రీలారా యెహోవా మాట వినుడి. స్త్రీలారా యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. స్త్రీలతో చెప్పబడుచున్న ఈ మాటలో ఏంటి అని అంటే, మీ బిడ్డలకి దేవుని పాదాల దగ్గర చేరి, మరి మా ప్రజలు మేము మీకు ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నాము, లోకంలో మరి పాపం పెరిగిపోతూ ఉందయ్యా, మీ మాట వినకుండా మా ప్రజలు మరి మీరు చెప్పిన మాటకి ఏమాత్రం చెవియొగ్గట్లేదు, కాబట్టి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి అని దేవుని పాదాల దగ్గర చేరి రోధించటం నేర్పించండి మీ పిల్లలకి అని చెప్పబడింది అన్నమాట ఈ వాక్యం. స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఎవరి మాట వినమంటున్నారు? యెహోవా దేవుని మాట వినండి అని చెప్పబడుతుంది. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన నోటి నుండి వచ్చిన మాటను మీరు ఆలకించండి. స్త్రీలారా మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఆయన పాదాల దగ్గర చేరి మరి ఏడుస్తూ రోదిస్తూ క్షమాపణ అడగటం నేర్పించండి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ప్రతి ఒక్కరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరి మనుషులు చేసేటటువంటి పాపాలకు ఆ దేశ నివాసులే కానీ వారి కుటుంబాల్లో వారే కానీ చూపించేటటువంటి అవిధేయత కొరకు దేవుని పాదాల దగ్గర చేరి క్షమాపణ అడుక్కోండి అని చెప్పి వాక్యం యొక్క మీనింగ్. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అదే స్థితిలో ఉంటే మనం కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడుక్కుంటేనే మనం క్షమించబడతాము. లేకపోతే మన మీద కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తుందో మనం ఊహించలేము. దేవుని కోపం మన మీద రగులుకున్నప్పుడు